డాకు డాకు మహారాజ్, నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్, నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అయి నిన్న గురువారంతో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 29 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 24 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 21 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 14 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 10 కోట్లు, గుంటూరు నుంచి 16 కోట్లు, కృష్ణా నుంచి 10 కోట్లు, నెల్లూరు నుంచి 7 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో డాకు మహారాజ్ 12 రోజుల్లో 103 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇది ఎక్సలెంట్ అని చెప్పాలి. ఒక తెలుగు రాష్ట్రాల్లోనే 100 కోట్లు రావడం ఇదే ఫస్ట్ టైం బాలకృష్ణకు. ఇక కర్ణాటకలో ఈ సినిమా వచ్చేసి 8 కోట్లు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 16 కోట్లు, అంటే $2 మిలియన్ టచ్ అయింది. ఇక అలా టోటల్గా 12 రోజుల్లో డాకు మహారాజ్ 129 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అంటే ఈ వారం కలెక్షన్స్ కోటికి తగ్గలేదు, ప్రతి వారం కోటి వచ్చాయి వర్కింగ్ డేలో. సో ఈ శుక్ర శని ఆదివారంలో కలెక్షన్స్ పెరుగుతాయి. ఖచ్చితంగా సినిమా 150 కోట్ల గ్రాస్ అయితే చూస్తుంది. నాకు తెలిసి మొట్టమొదటి 150 కోట్ల సినిమా కాబోతుంది బాలయ్యకు. ఇక ఈ 129 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 14.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు 17.5 కోట్లకు. అందులో 14.5 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 3 కోట్లు వెనక్కి రావాలి. తెలంగాణలో హిట్ అవ్వాలంటే 3 కోట్లు షేర్ రావాలంటే మరో 6 కోట్లు గ్రాస్ రావాలి. చూడాలి మరి ఈ వీకెండ్ తర్వాత ఏమవుతుందో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 15.5 కోట్ల కొంటే ఇక్కడ 12 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 3.5 కోట్లు రావాలి రాయలసీమలో, అంటే 7 కోట్లు గ్రాస్ రావాలి. ఈ 2 ఏరియాలోనే కొద్ది కష్టంగా కనబడుతుంది. ఇక మిగిలిన ఆంధ్రాలో, ఉత్తరాంధ్రలో ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 8 కోట్ల కొంటే ఇక్కడ 10.5 కోట్లు వచ్చేసాయి. అంటే 2.5 కోట్ల లాభాలతో సూపర్ డూపర్ హిట్ అయింది ఉత్తరాంధ్రలో. ఇక ఈస్ట్లో ఈ సినిమాను 6 కోట్ల కొంటే 7 కోట్లు వచ్చాయి, కోటి లాభాలు ఈస్ట్ గోదావరిలో. వెస్ట్లో ఈ సినిమాను 5 కోట్ల కొంటే ఇక్కడ 5 కోట్లు వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ అయింది వెస్ట్ గోదావరిలో. ఇక గుంటూరులో ఈ సినిమాను 7 కోట్ల కొంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చింది, కోటి లాభాలు గుంటూరులో, ఇక్కడ సూపర్ హిట్ అయింది. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్ల కొంటే ఇక్కడ 5.5 కోట్లు వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 2.5 కోట్ల కొంటే ఇక్కడ 3.5 కోట్ల షేర్, కోటి లాభాలు నెల్లూరులో. ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో లాభాలే, ఒక రాయలసీమ అండ్ తెలంగాణలో ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 67 కోట్ల కొంటే 66 కోట్లు వచ్చాయి 12 రోజులు. ఇంకా 1 కోటి షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో హిట్ అవ్వడానికి, అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, తెలుగు రాష్ట్రాల వరకు హిట్ అనిపించుకుంటుంది. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 5.5 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 1.5 కోటి రావాలి. కర్ణాటకలో అంటే 3 కోట్ల గ్రాస్ రావాలి. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 8 కోట్ల కొంటే 8 కోట్లు వచ్చేసింది, బ్రేక్ ఈవెన్ అయ్యింది. అలా టోటల్గా అన్ని ఏరియాలు కలుపుకొని డాకు మహారాజ్ డిస్ట్రిబ్యూటర్లు 80 కోట్ల కొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన షేరు 78 కోట్లు వచ్చింది 12 రోజుల్లో. ఇంకా 2 కోట్ల షేర్ రావాలంటే 4 కోట్ల గ్రాస్ రావాలి. సో ఈ వీకెండ్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుంది. ఓవరాల్గా సినిమా హిట్ గీత దాటుతుంది. ఇక వచ్చేసి అంతే. ప్లస్ ఈ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్నారు ఈరోజు 24 జనవరిన. అంటే రిలీజ్ మనకు తెలుగులో వచ్చింది 12వ తారీఖు ఆదివారం రిలీజ్ అయింది. సినిమా హిట్ అయ్యేసరికి ఆ శుక్రవారం 17న తమిళ్లో డబ్ చేసి వదిలారు. బట్ తమిళ్లో పెద్దగా కలెక్షన్స్ లేవు డాకు మహారాజ్కి. ఇప్పుడు ఈ 24 ఈ శుక్రవారం నాడు హిందీ డబ్ చేసి వదిలారు. 700 థియేటర్లు రిలీజ్ అయింది హిందీలో, సింగిల్ స్క్రీన్స్లో. అంటే ఇప్పుడు పుష్ప ఇక 50 రోజులు అయ్యి ఈ రోజుతో 50 రోజులు కాబట్టి ఇక పుష్ప హవా తగ్గింది, ఇక గేమ్ చేంజర్ పోయింది. ప్లస్ ఈరోజు మన అక్షయ్ కుమార్ హిందీ సినిమా ఉంది స్కై ఫోర్స్ అనేసి. బట్ అయినా కానీ ఈ సినిమా అంటే డాకు మహారాజ్ మాస్ కమర్షియల్ సినిమా కాబట్టి, ప్లస్ బాబీ డియోల్ ఉన్నాడు, ఊర్వశి రౌతేలా ఉంది, బాలయ్యని కూడా కొద్దిగా డబ్బింగ్ మూవీస్లో అఖండ లాంటి సినిమాల్లో చూశారు వాళ్ళు. సో చెప్పలేం మరి మాసెస్ని పట్టుకుంటుందో లేదో, ఈ 3 రోజుల్లో తెలిసిపోతుంది శుక్ర శని ఆదివారంలో. హిందీలో ఏమైనా కలెక్షన్స్ వస్తే అవి కూడా యాడ్ అవుతాయి సినిమాకు, చూడాలి మరి. అది నా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ కొత్త తెలుగు సినిమా డాకు మహారాజ్ రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 129 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 78 కోట్లు. సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 80 కోట్లకు అమ్మారు. అందులో 78 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 2 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయ్యి హిట్ అనిపించుకుంటుంది. ఓకే, బాయ్.